నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ అండి, డివోర్సెస్ అవ్వడానికి ఏ నెంబర్స్ ఏ లెటర్స్ కారణం అవుతాయి? సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డైవర్స్ గురించి. సో ఎవరు కూడా విడిపోవాలి అని పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కానీ దురదృష్టం ఏమంటే చాలామందికి ఇంతకుముందు రేర్గా ఎక్కడో ఒక దగ్గర విడాకులు అయితే ఇప్పుడు ప్రతి 4 జంటల్లో ఒక జంట విడిపోతూ ఉంది. సో ఈ డైవర్స్కి కారణం ఏంటి? సో అమ్మాయి ఎడ్యుకేషనా లేదా అబ్బాయి డామినేషనా? ఇవన్నీ కావు. ఎందుకంటే అమ్మాయిలు బాగా చదువుకోవాలి, అబ్బాయిలు బాగా చదువుకోవాలి, అప్పుడే సమానత్వం వస్తుంది. సో అమ్మాయిలు జాబ్ చేయాలి, అబ్బాయిలు జాబ్ చేయాలి. ఇక్కడ కంపాటబిలిటీ విత్ నంబర్స్, ఈ నంబర్స్ ఆటలో ఒక నంబర్కి పడదు. పడని నంబర్ని మనం జంటగా చేసి పెట్టామంటే ఖచ్చితంగా 100 ఏళ్ళు పండగలాగా ఉండాల్సిన వాళ్ళ పెళ్లి జీవితము 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో పాడైపోతుంది. సో మనం ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసినా, ఎంత గ్రాండ్గా చేసినా అది 3-4 ముచ్చటగానే ఉండిపోతుంది. సో డైవర్స్ అవ్వడానికి ప్రధాన కారణం 3 కారణాలు ఉన్నాయి. ఈ 3 కారణాలు మీతో క్లియర్గా వివరిస్తాను. మీరు కూడా మీ దగ్గర బంధువులు మ్యారేజ్ అప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా? సో మీ సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో అమ్మాయి పేరులో 3 అక్షరాలు ఉంటే, అబ్బాయి పేరులో 6 అక్షరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పేరు ఉమా, UMA 3 అక్షరాలు. అబ్బాయి పేరు మహేష్ 6 అక్షరాలు. సో అమ్మాయి చాలా మంచిది, అబ్బాయి చాలా మంచోడు. బట్ ఈ 3, 6 పక్కన పెడితే ఈ 3 జూపిటర్ దేవతల గురువు, 6 శుక్రుడు రాక్షసుడు గురువు వీనస్, ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల కాపురం పాడవుతుంది. సో నెల్లూరు పక్కన అంటుంటారు, వాళ్ళ కాపురం 6-3 అయిపోయిందిరా, వాడి పంట 6-3 అయిపోయి. 6-3 అంటే ధ్వంసము. సో 100% అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉమా అండ్ మహేష్, ఇలా ఏ పేరు కూడా 6-3లో లేదా అమ్మాయి పేరులో 6 అక్షరాలు, అబ్బాయి పేరులో 12 అక్షరాలు, ఇది కూడా నాట్ యాక్సెప్టెడ్. 6-3 ఎఫెక్ట్ ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలబడదు, కొట్లాట్లుంటాయి, అశాంతి ఉంటుంది, అండ్ దిట్ విల్ కాస్ డైవర్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ జంట కలిసి ఉండదు. అత్తింట్లో ఉండాల్సిన అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది. సో బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు పక్కపక్కన చేరిన వెంటనే ఈ 3 అక్షరాల అమ్మాయి బీజేపీ లాగా, ఈ 6 అక్షరాల అబ్బాయి కాంగ్రెస్ లాగా పడని పార్టీలు కొట్టుకున్నట్టు కొట్టుకొని, సో పండగలాగా ఉండాల్సిన వాళ్ళ కాపురము దండగా అయిపోతుంది. సో 6-3 ఎఫెక్ట్ ఏ జంటలో ఉండకూడదు. అదేవిధంగా 3వ తేదీ పుట్టిన అమ్మాయి, 3 కానీ 12 కానీ 21 కానీ 30న పుట్టిన అమ్మాయి, 3 సిరీస్లో పుట్టిన అమ్మాయిని 6 సిరీస్లో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. సేమ్ 3-6 ఎఫెక్టే ఉంటుంది. 6-3 అంటే ధ్వంసము, ఇంతకన్నా పెద్ద మాట ఉండదు. సో అమ్మాయి 3 సిరీస్లో ఉన్నా, అబ్బాయి 6 సిరీస్లో ఉన్నా, అబ్బాయి 3 సిరీస్లో ఉండి అమ్మాయి 6 సిరీస్లో ఉన్నా ఈ కాపురం నడవదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అన్న ఒకప్పుడు ఎక్కడో అదర్ విడాకులు ఉండేది, ఒక ఊరంతా కలిపి 1, 2, 3 ఉండేవి. ఇప్పుడు ఈజీగా ఒక విలేజ్లో 1000 మంది ఉంటే 30, 40, 50 కూడా ఉంటున్నాయి. సో మా అమ్మాయికి డైవర్స్ అయింది, 2వ పెళ్లి చేసాము, 2వ కూడా ఇబ్బంది ఉంది, 3వది చేయాలనుకుంటున్నామని చెప్పే పేరెంట్స్ చాలా పెరిగారు. ఆల్మోస్ట్ 20 to 25% చూస్తున్నాం. నా దగ్గరకు వచ్చేవాడు చాలామంది, ఇలా అమ్మాయికి ఇలా అయింది సార్, అమ్మాయి తప్పు ఏం లేదు సార్, సో ఒక 6 months ఆగి మళ్ళీ సంబంధం చూడాలనుకుంటున్నామని 3వ సంబంధం గురించి చెప్పేవాళ్ళు. ఆల్మోస్ట్ నేను మోర్ దెన్ 300 మంది పైన పేరెంట్స్ని పర్సనల్ కలిసి మాట్లాడడం జరిగింది. సో 3-6 ఎఫెక్ట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. సో సెకండ్, ద మోస్ట్ డేంజరస్ నంబర్.
సో పెళ్ళికి ముందే అమ్మాయి పేరు అబ్బాయి పేరు చెక్ చేయించుకోవాలి. నేను ఎలాగో వాయిస్లు ఇస్తున్నా కదా, మీ పేరు ఎలా ఉంది. సో పేరులో రాంగ్ నంబర్స్ 11 నంబర్స్, మంచి నంబర్స్ 89 నంబర్స్. 11 అంటే అసలు ఏంది, పాస్ మార్క్ అంటే 35. ఈ 100లో 11 11%, 89% మంచి నంబర్స్. దీంట్లో పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురుకు కానీ ఎవరికి కూడా 18 నంబర్ ఉండకూడదు. సో ఒక్కరికి 18 నంబర్ ఉందంటే 50% ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఉంది. సో పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు ఒక్కరికి 18 నంబర్ ఉంటే 50%. ఇద్దరు 18 నంబర్ అనుకోండి, అమ్మాయి 18, సో అమ్మాయి పేరు శ్రీదేవి 18, అబ్బాయి పేరు శేఖర్. ఇద్దరు లెటర్ ఎస్ వాళ్ళు. ఎస్ వాళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, దయాగుణం ఎక్కువ. సో ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, దయాగుణం ఎక్కువ. లెటర్ ఎస్ అంటే అప్ అండ్ డౌన్ లెటర్. శ్రీదేవిలో 18, శేఖర్లో 18. నేను ఇలా కాంబినేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ 18 చూసిన వాళ్ళు 100% దే విల్ బి గోయింగ్ ఇన్ టు డైవర్స్. సో 18 నంబరు పెళ్లి కాకముందు ఆ నంబర్ ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటుంది, పనిచేయని స్థితిలో ఉంటుంది. పెళ్ళి అయ్యాక యాక్టివేట్ అవుతుంది. చంద్రముఖి సినిమాలో చంద్రముఖి వచ్చిపోయినట్టు పెళ్ళైనాక ఇది 18 నిలబడిపోతుంది. సో అందరితో మంచిగా ఉన్న భర్తతో మంచిగా ఉండరు, కొట్లాట్లకు పిలుస్తుంటారు, అడిగి దెబ్బలు తింటారు, చిన్న విషయం పెద్ద చేసుకుంటారు. అండ్ 18 విల్ లీడ్ టు డైవర్స్. దీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు. ఈ 18 నంబర్, అరే 18 అంటే 9 కదా అనుకోవచ్చు. 7 వేరే, 25 వేరే, మధ్యలో 16 బ్లాస్ట్ నంబర్. 9 వేరే, 27 వేరే, మధ్యలో 18 ఈస్ డైవర్స్ నంబర్. డైవర్స్ మెయిన్గా భార్యకి, నెక్స్ట్ మనశ్శాంతికి, నెక్స్ట్ ఉద్యోగానికి, నెక్స్ట్ డబ్బుకి. ఒక్కడి తర్వాత వదిలేసుకోవాలా. సో 18ని రక్తం కారుతున్న చంద్రుడు. ఈ నంబర్ వల్ల టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్ ఉంటాయి. సో మీ పిల్లలకి మ్యారేజ్ కాకుండా ఉంటే, సో మ్యారేజ్ అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని మీరు అనుకుంటే, లేదా వాళ్ళు బాగున్నారా లేదా మీకు డౌట్ వస్తే, వాళ్ళ పేరు అంటే మీ అమ్మాయి పేరు, మీ అల్లుడి పేరు, లేదా మీ కొడుకు పేరు, మీ కోడలి పేరు, వైస్ వర్సా నాకు వాట్సాప్ చేస్తే అసలు వాళ్ళ కాపురం బాగుందా లేదా, సాఫీగా సాగుతుందా లేదా, లేదా కొట్లాట్లు ఉంటాయా, డైవర్స్ ఉంటుందా చెప్తాను. సో అమ్మాయి పేరు, అబ్బాయి పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, పెళ్ళి అయిన రోజు, పెళ్ళి మ్యారేజ్ డేట్, పెళ్ళైన ముహూర్తం టైం ఆఫ్ మ్యారేజ్ ముహూర్తం టైం పెట్టి నా వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ అండి, కాల్స్ అనేది లేదు. కావాలంటే నా నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. నంబర్ 9121685513, 9121685513. సో ఈ కింద కనిపిస్తున్న 3 నంబర్లకి, స్క్రీన్లో కనిపిస్తున్న 2 నంబర్లకి మీరు ఏ నంబర్కి పెట్టినా ఒక్క నంబర్కే పెట్టాలి. అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకూడదు, అది మీకు దోషాలను ఇస్తుందండి. ఇంతమంది మీ డీటెయిల్స్ చూడకూడదు, ఒక్క నంబర్కే పెట్టండి. సో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళు 1 టైం ఫీజు కట్టి అపాయింట్మెంట్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. చాలామంది కరెక్షన్లు ఇచ్చేయండి సార్, మాకు ఇచ్చేయండి, మేము ఫీజు కట్టలేమని పెడుతున్నారు. సో ఒక రోజుకి 5,000 6,000 వాట్సాప్లు ఉంటాయి. ఇంతమందికి నేను రిప్లై ఇవ్వాలంటే ఒక్క రోజు వచ్చినవి చెప్పడానికి 5 to 6 years పడుతుంది. సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో చాలా విడాకులు చూస్తున్నాము, చాలా కొట్లాటలు చూస్తున్నాము, ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్ పనుకుంటున్న భార్య భర్తలు చూస్తున్నాము. సో మన పిల్లలు బాగుండాలి, ఆనందంగా ఉండాలని మనం పెళ్ళిళ్ళు చేస్తుంటే వాళ్ళు అసలు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసుకోవచ్చు. సో పెళ్ళి కాని అమ్మాయిలకైతే మీరు పేరు ఇస్తే ఆ పేరు ఎలా ఉండాలి, వాళ్ళ లక్కీ నెంబర్ ఎలా వాడుకోవాలి, ఫోన్ నెంబర్ ఎలా వాడుకోవాలి, సో బ్యాంక్ నెంబర్ ఎలా ఉండాలి, వెహికల్ నెంబర్ ఎలా వాడుకోవాలి, సో పెళ్ళి చేసుకుంటే ఏ నంబర్ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది,
ఈ జాగ్రత్తలన్నీ చెప్తాం కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలన్నీ ఫాలో అవుతే మీ పిల్లల జీవితం సో 100 ఏళ్ళు పండగలా గడుస్తుంది, ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు ఇస్తుంది గెలుపు. అండ్ మంచి కాపురం కయ్యి నన్ను సంప్రదించండి. చక్కటి నంబర్స్తో వాళ్ళ కాపురం 100 ఏళ్ళు బాగుండేలాగా నేను దీవిస్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ కానివ్వండి, అండ్ కెరీర్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ వైస్ కానివ్వండి, నేమ్ కరెక్షన్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా మందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 ఏళ్ళ వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకో రావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం. సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్ రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబరు కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. మీరు వెళ్ళి డైరెక్ట్గా మణికొండలో ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.